హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా యమ్మీ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ మునక్కాయ, కోడిగుడ్డు కర్రీ అండి. మునక్కాయ, టొమాటోలో బాయిల్డ్ ఎగ్ వేసి చేసే ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇది మనం చపాతీతో తినొచ్చు, రైస్‌తో తినొచ్చు. అండ్ ఏంటంటే ఈ కర్రీలో మనము మునక్కాయలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఉప్పు, కారంలో మంచిగా ఉడికిపోయి అసలు ఆ మునక్కాయలు తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే కంప్లీట్‌గా నమిలేస్తామనమాట. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన స్టైల్‌లో ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ, బాయిల్డ్ ఎగ్ కర్రీతో తింటుంటే ఆహా! చాలా బావుంటుందండి. ఒకసారి ఏదైనా డిష్ మనం చూసినప్పుడు ట్రై చేస్తే అసలు అది నిజంగా బావుందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేను అలానే చేస్తా అండి. ఏదైనా కొత్త రెసిపీ చూస్తే డెఫినెట్‌గా నేను ఒకసారి ట్రై చేస్తా. చేసిన తర్వాత అప్పుడు నేను టేస్ట్‌ని బట్టి అది ఇంట్లో చేయాలా లేదా అని నేను డిసైడ్ అవుతా అనమాట. ఓకే. మనము ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసి ఇదేంటంటే కొంచెం కరివేపాకు వేసేసి ఇప్పుడు దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి ఎక్కువగా వేగకుండా కొంచెం ఒక 2 సెకండ్స్ అట్లా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని దీంట్లో వేసేయాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కర్రీ గదా! బాగా పెద్దగా చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయలని చక్కగా తొక్కు తీసేసి నీట్‌గా వాష్ చేసుకొని అవి ఈ ఆయిల్‌లో వేసేయాలి. ఇప్పుడు మునక్కాయలు ఈ ఆనియన్, పచ్చిమిర్చితో పాటు వేగుతాయన్నమాట. చాలా చక్కగా అసలు మంచిగా వేగిపోతాయి. ఇదే అండి దీనికి ఈ ప్రాసెసే ఈ కర్రీకి టేస్ట్‌నిస్తుందన్నమాట. కాబట్టి అన్ని కర్రీస్ ఏంటంటే చేసే విధానంని బట్టి టేస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 3, 4 మినిట్స్ దాన్ని అట్లాగే సిమ్‌లో వేయించితే చక్కగా చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాయలు గూడా చక్కగా వేగిపోయాయి చూడండి. చక్కగా వేగిపోతాయన్నమాట. ఇట్లా చేయడం వల్ల మునక్కాయకున్న పచ్చిదనం అనేది మనకు అస్సలు తెలీదు. చాలా కమ్మగా అసలు మునక్కాయ పీసెస్ నములుతుంటే ఒక మంచి జ్యూసీ ఫ్లేవర్ వస్తుంది. బావుంటుందండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయలేదండి మనం. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి తర్వాత మునక్కాయలు వేశాక వేగిన తర్వాత డైరెక్ట్‌గా టొమాటోస్ వేసేస్తున్నాము. ఇప్పుడు దీనిపైనుంచి పసుపు 1 ½ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ కూడా వేసేసి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. నేను ఫుల్ టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ వేశాను కారం. కారం కూడా వేసేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసి జీలకర్ర మెంతుల పొడి. ఓకే. జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసి తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ గూడా వేసేసి, దీన్ని కలపకుండా ఇట్లాగే ఉంచి మూత పెట్టేసి ఫా 8-10 మినిట్స్ అండి. కంప్లీట్ సిమ్‌లో పెట్టి 10 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా పైన ఒక చిన్న బౌల్‌లో వాటర్ పెట్టేసి, దాన్ని లిడ్ పెట్టి వదిలేద్దాం. 10 మినిట్స్ వరకు చక్కగా కుక్ అవుతుందనమాట. ఈలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ పొట్టు తీసేసి వాటికి చిన్నగా లైన్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే. 10 మినిట్స్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఎంత బాగా ఉడికిపోతాయో తెలుసా? పైన మనం ఆవిరి కోసమని వాటర్ పెట్టాం గదా! దాంతోనే చక్కగా ఉడికిపోతుంది. టొమాటో, మునక్కాయ చూడండి ఎంత చక్కగా ఉడికిందంటే, ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. చిన్న గ్లాస్‌లో నేనొక చిన్న గ్లాస్‌తో 2 గ్లాసెస్ వేశాను వాటర్. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బావుంటుంది. వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి ఇంక దీంట్లో ఏం వేసేది లేదండి. అన్నీ మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి కలిపేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని దీంట్లో వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. అంతే. ఫైనల్లీ కొత్తిమీర వేయాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇంకంతే అండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనము డిష్ ఔట్ చేసేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మునక్కాయ, బాయిల్డ్ ఎగ్, టొమాటో కర్రీ అసలు రియల్లీ ఇంకా ఈరోజు నేను రైస్‌తో తిన్నాను. నైట్ చపాతీతో యమ్మీగా ఉంటుంది. ఆహ్, అది మునక్కాయలు అసలు ఆ టేస్ట్ మనము చెప్పడం కంటే ఒకసారి తింటేనే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌గా బావుంటుంది. ఒకసారి తిన్నారంటే చెప్తున్నాను గదా! అసలు వదిలిపెట్టరు మీరు. మళ్ళీ ఖచ్చితంగా ఈ కాంబినేషన్ వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటారు. అంత బావుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టమండి.
అసలు చాలా ఇష్టంగా తింటారు. నేను ప్రతి వెజిటబుల్స్‌కెళ్ళిన ప్రతిసారి మునక్కాయలు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఒకసారి ఇట్లాగా, ఒకసారి సాంబార్‌లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తా అనమాట. అన్ని పీసెస్ కట్ చేసి పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్‌లో. ఈ కాంబినేషన్ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. మునక్కాయ బాయిల్డ్ ఎగ్ అండ్ టొమాటో కాంబినేషన్ చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు గూడా ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు మళ్ళీ అడుగుతారు, "మమ్మీ మళ్ళీ చెయ్యవా ఆ కర్రీ" అని. అంత బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేయండి. కామెంట్ చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. మునక్కాయ బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.